వేసవి కాలంలో వేడి తీవ్రత కారణంగా ఆరు బయట నిద్రించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డీఎస్పీ నాగరాజు సూచించారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెడలో ధరించిన బంగారు గొలుసులు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సో నేను చెప్పడం కూడా జరిగింది. సహజంగా కూడా ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా అందరం మీరు కానీ నేను కానీ ఎవరైనా అందరూ అతీతులేం కాదు. సో మనకు సెలవులు వస్తాయి, పిల్లలు ఏదైనా విహారయాత్రలను పుణ్యక్షేత్రాలను మనం వెళ్తూ ఉంటాం. లేదా ఇప్పుడు ఎట్లయితే ఒక్కపోతుందో ఆ ఒక్కపోతకి బయట పడుకుంటూ ఉంటాం. సో ఇట్లా బయటికి వెళ్ళి తాళాలు వేసుకొని పోయేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదని చెప్పేసి అనేకసార్లు పోలీస్ తరఫున చెప్పడం జరిగింది. అట్లాగే LHMS అని ఒకటి మా దగ్గర ఆపరేటివ్స్ దాన్ని కూడా పెడతాము. లేదా మా బీట్లు కూడా అన్గార్డెడ్గా ఉండే దాంట్లో పంపుతామని చెప్తే ఎందుకో ప్రజలు వీటిని సరిగా వాడుకోవట్లేదు. ఒకవేళ వాడుకోపోయినా కానీ సో ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా సో వాళ్ళతో తీసుకెళ్ళటం కానీ, లేదా ఒక లాకర్ తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఒక లాకర్లో పెట్టుకొని పోయినా కానీ కొంత భద్రత ఉంటుంది. ఈ మధ్య ఆరు బయట ఉండే కేసుల్లో కూడా బయట బంగారం వేసుకుని ఆరు బయట పడుకోవడంలో ఒక 3 ఇన్సిడెంట్లు మనకు జరిగినాయి. సో ఖచ్చితంగా సో దాని వరకు వర్కౌట్ చేసి దొంగల కోసం మనం వెతుకుతూనే ఉంటాం. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి విలువైన వస్తువులు పెట్టుకొని ఆరు బయట పడుకోవటం కానీ, అట్లాగే ఇంట్లో తాళాలు వేసుకొని మిద్ది మీద పడుకోవటం కానీ ఇట్లాంటివి చేయకుండా మీ సంపదకి మీ విలువైన వస్తువులకి మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సో మా సహాయం కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా ఈ తాళాలు వేసుకునే ఇల్లు ఎక్కడికైనా 2 రోజులు కానీ 3 రోజులు కానీ పోయినప్పుడు ఆ విలువైన వస్తువులు మీతో తీసుకెళ్ళటం కానీ, లేదా కొంచెం ఏదిలే అనుకోకుండా మీకు ఎట్లా ప్రతి ఒక్కరికి దాదాపు ఒక లాకర్ అనేది ఉంటుంది, ఆ లాకర్లో భద్రపరచుకోమని చెప్పేసి అందరికి కూడా విన్నవించుకున్నాను. ఎందుకంటే ఎండాకాలం కూడా అవకాశాలు ఎక్కువ కాబట్టి దొంగలకు కూడా సో ఇవన్నీ కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.